నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. నమస్కారం. శ్రీ శోభకృతనామ సంవత్సర 2024 ఫిబ్రవరి నెల అంటే మాఘమాసం అందరికీ కూడా సన్ రైజ్ టీవీ ప్రేక్షకులకు అభిమానులకు అందరికీ కూడా శుభాశీస్సులు, శుభాకాంక్షలు. ఈ మాసం ఫిబ్రవరిలో వచ్చేటువంటి యొక్క మాఘమాసం అతి పవిత్రమైనటువంటిది. ఇది అందరికీ కూడా ఆరోగ్య భాగ్యం కావాలి. ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు సూర్యుడు భగవానుడు. ఆరోగ్యం భాస్కరాది చేత్ అన్నారు. అంటే ఎంత సంపాదన ఉన్నప్పటికీ కూడా, ఎంత అదృష్టం ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య భాగ్యం లేనిదే ఉపయోగంలోకి రావు. ఆరోగ్యాన్ని ఈ నెలలో విశేషంగా సూర్యభగవానుడి ఆరాధన ఇస్తుంది. అన్నదాత ఆరోగ్య ప్రదాత సూర్యభగవానుడు. అందువలన రథసప్తమి మొట్టమొదటిసారిగా సూర్యభగవానుడు తన యొక్క కిరణాన్ని భూమి మీద పంపించినటువంటి యొక్క రోజు. అంటే రథసప్తమి అంటారు. దాన్నే సూర్య జయంతి ఈ మాఘమాసంలోనే వస్తుంది, సప్తమి రోజున. సరే, అటువంటిది ఈ నెల. తప్పకుండా ఈ నెలల్లో కూడా మిగతా రోజుల్లో చేసినటువంటి దానికంటే కూడా ఎక్కువ రెట్లు, 1000 రెట్లు ఎక్కువగా సూర్యభగవానుడికి ప్రీతికరమైనటువంటి యొక్క మాసం కాబట్టి అందరం కూడా సూర్యభగవానుడిని ఆరాధన చేద్దాం. ఈ నెలంతా కూడా విశేష ఫలితాలు పొందుదాం. అలాగే శ్రీ పంచమి అని చెప్పని వస్తుంది. శ్రీ పంచమి అక్షరాభ్యాసాలకి చాలా గొప్పది. సరస్వతీమాత అనుగ్రహాన్ని పొందాలి అంటే మాఘమాసంలో పంచమి రోజున, శుద్ధ పంచమి రోజున అక్షరాభ్యాసాలు చేస్తారు. ఆ రోజున అక్షరాభ్యాసాలు అయిపోయిన వాళ్ళకి చక్కగా సరస్వతీమాత దగ్గర కూర్చోబెట్టి సరస్వతీ నమస్తుభ్యం అని ఒక కీర్తన పాడించండి. ఓం శ్రీ సరస్వత్యై నమః అని ఆ పిల్లల చేత అనిపించి బడిలోకి పంపించండి. కొత్తగా అక్షరాభ్యాసాలు కూడా చేయడానికి మంచిది ఈ నెల. ఇవన్నీ కొన్ని విశేషాలు చాలా దీంట్లో ఉంటాయి. మహాశివరాత్రి కూడా దీంట్లోనే వస్తుంది, కానీ ఇది మార్చిలోకి వచ్చింది ఈ సంవత్సరం. అప్పుడు వచ్చే నెలలో వాటి విశేషాలు మనం చెప్పుకుందామని చెప్పినని మనం ఇప్పుడు రాశి ఫలితాల్లోకి వెళదాం. శ్రీ శోభకృతనామ సంవత్సరం 2024 ఫిబ్రవరి నెల వృషభ రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీపతి ధేనామభిత్రివతూ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. 2024 ఫిబ్రవరి నెల వృషభ రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ నెలలో వృషభ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగానే ఉంది, పర్వాలేదు. గత 2 నెలల కంటే ఈ నెలలో అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఆర్థికంగా బాగా ఉంటుంది, ఆదాయం కూడా బాగానే ఉంటుంది, ఆరోగ్యం పర్వాలేదు, వృత్తి వ్యాపారాలు అభివృద్ధి ఉంటుంది, తర్వాత ప్రయాణాలు కూడా లాభిస్తాయి. అయితే కొన్ని కాస్త జాగ్రత్తలు వహించండి. రాహు కేతువుల యొక్క వీడు శుభులుగా ఉన్నారు ఈ యొక్క నెలలో. శుక్రుడు కూడా అనుకూలంగానే ఉన్నాడు. శుక్రుడు అనుకూలంగా ఉంటే కళాకారులకి, ముఖ్యంగా స్త్రీలకి అనుకూలం. అపరిష్కృతంగా ఉండేటువంటి అంటే ఇంకా పెండింగ్లో ఉండేటువంటిది, పరిష్కారం కానటువంటి యొక్క పనులన్నీ కూడా ఈ నెలలో ఒకటొకటి పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. 14వ తారీఖు తర్వాత పనులన్నీ కూడా త్వరితంగా పూర్తవుతాయి, విజయపథంలో నడుస్తాయి. ఉద్యోగాలలో అభివృద్ధి కూడా ఉంటుంది. ఇది ఊరికే స్థూలంగా చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్కళ్ళ సంచారం గురించి తెలుసుకుందాం.
రవి సంచారం. రవి 4 సంచారం చేస్తూ ఉన్నాడు. 4 అంటే ఎక్కడ 1 నుంచి 13 వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అది 9 సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు. భాగ్యంలో కనుక రవి సంచారం చేస్తూ ఉండేటంటే భాగ్యాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాకపోతే శాస్త్రంలో ఎక్కడ 9 రవి సంచారం చేస్తూ ఉంటే అద్భుతమైన ఫలితాలు మాత్రం చెప్పలేదు కనుక పర్వాలేదు అని అన్నాం ఆరోగ్యం. అయితే 13 రాత్రి 7:19 దగ్గర నుంచి కూడా కుంభరాశిలో ప్రవేశం చేస్తాడు రవి. అది 10 సంచారం చేస్తూ ఉంటాడు. కుంభరాశి 10 అంటే ఏ రాశి వారికి అయినప్పటికీ కూడా రవి గనక 10 సంచారం చేస్తే లాభాన్ని ఇస్తాడు అని శాస్త్రం. సరే, కనుక 13వ తారీఖు దగ్గర నుంచి కూడా మీకు లాభం అంటే ఏం లాభం ఉంటుంది? ఆరోగ్యం భాస్కరాదిచ్చేది. ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు రవి కాబట్టి ఆరోగ్య భాగ్యాన్ని పొందుతారు. మీరు ఆరోగ్య లాభాన్ని పొందుతారు. అజ్జాలు డబ్బులు అవన్నీ కూడా తర్వాత వ్యవస్థ. అసలు ముందులో ఒంట్లో జవసత్వాలు ఉండి ఆరోగ్యంగా ఉంటే ఏ పనైనా చేస్తాం. పని చేస్తూ రూపాయి వస్తుంది. చూసారా? అందువలన ముందర ఆరోగ్యం కావాలి ప్రతివాడికి. మామూలు కూలీనాలి చేసుకుని బతికేవాడి దగ్గర నుంచి పెద్ద పెద్ద మల్టీ మిలియనీర్ వరకు కూడా ఆరోగ్యం బాగా ఉంటేనే వాడు అదృష్టవంతుడు. లేకపోతే ఏమీ లేదు. ఎంత మల్టీ మిలియనీర్ అయినా ఉపయోగం ఏం లేదు. చూసారా? ఎందుకంటే ధనం ఉంటుంది, బ్యాంకులో కోట్లాది రూపాయలు ఉంటాయి, బంగారం ఉంటుంది, కేజీలు. మరి ఎక్కడ పడితే అక్కడ వాడికి బిల్డింగ్లు ఉంటాయి. అన్ని ఊళ్ళలోనూ పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్లో వాడికి పెద్ద విల్లాలు ఉంటాయి. ఏం చేసుకుంటాడు? ఒంట్లో బాగోకపోతే అనారోగ్యంగా ఉంటే ఎందుకు కొరగావు అవన్నీ కూడా. అంటే అనుభవంలోకే రావు. కనుక ఆ భాగ్యాన్ని మీరు ఆరోగ్య భాగ్యాన్ని 13వ తారీఖు దగ్గర నుంచి పొందబోతూ ఉన్నారు ఈ యొక్క వృషభ రాశి వారు. తర్వాత ఇప్పుడు కుజగ్రహ సంచారం. కుజుడు 7-12 వాడు. 7-12 వాడు కుజుడు. ఎక్కడ సంచారం చేస్తున్నాడు? 1 నుంచి 5 వరకు కూడా ధనుర్రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే ధనుర్రాశిలో కనుక కుజుడు సంచారం చేస్తూ ఉంటే ధనుర్రాశికి అధిపతి గురుడు కాబట్టి కుజగురుడు మిత్రులు కాబట్టి పర్వాలేదు అని అనిపిస్తుంది. అంతకంటే కూడా ముఖ్యమైనది ఇంకోటి ఉంది. ధనుర్రాశి అంటే 8 సంచారం. అంటే ఈయన మీకు కుజుడు 12 వాడు. 12 వాడు 8లో సంచారం చేస్తూ ఉన్నాడు. అది గొప్ప విషయం కదండి. 6, 8, 12 మనం ఎప్పుడు సన్ రైజ్ టీవీ ప్రేక్షకులు మహాశయులందరికీ కూడా తెలుసు. 6, 8, 12 ఈ 3 స్థానాల వాళ్ళు ఒకళ్ళ స్థానంలో ఒకళ్ళు ఉండేటట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. రాజయోగంగా ఉంటుంది అని చెప్పని శాస్త్రమే ఉంది. కనుక ఆ ప్రకారంగా చూసుకునేటట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు దేంట్లో వస్తూ ఉన్నాయి. అంటే 12 వాడు 8లో సంచారం చేస్తున్నాడు కుజుడు. అది వల్ల బాగా లాభం వస్తుంది. ఒరిజినల్గా అయితే చూస్తే మీకు ఎక్కడ ఏం కనపడదు, ఏం బాగాలేదండి, కుజుడు పెద్ద అనుగ్రహంగా లేదు అనే చెప్తారు. కానీ ఈ యొక్క ఆ సిద్ధాంతాన్ని మర్చిపోతారు. 12 వాళ్ళు 8లో సంచారం చేస్తే మంచి ఫలితాలను ఇస్తాడు అని చెప్పింది. అది కుజుడు మీకు ఆ ఫలితాన్ని ఇస్తున్నాడు. ఇంకా 5 రాత్రి 9:46 దగ్గర నుంచి మకర రాశిలో ప్రవేశం చేస్తాడు. 9 సంచారం చేస్తున్నాడు. భాగ్యంలో శుభవ్యయం చేయిస్తాడు. శుభవ్యయం అంటే ఏదో ఇంట్లో కొనుక్కోవటము శుభవ్యయం. ఇప్పుడు డాక్టర్లకి వెళ్ళి లక్షలు అనారోగ్యానికి బాగు చేయించుకోవడానికి వెళ్ళేదానికంటే ఏదో ఒక శుభవ్యయం బ్యాంకులో డిపాజిట్ చేసుకోవటం, లేకపోతే ఏదైనా బంగారం లాంటిది కొనుక్కోవటం, లేకపోతే ఇలాంటిది శుభవ్యయాలు అన్నమాట. అది జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా కుజుడి యొక్క సంచారం బాగానే ఉంది. తర్వాత శుక్రగ్రహ సంచారం ఎలా ఉంది? శుక్రుడు మీకెవరు? మీ రాశ్యాధిపతి శుక్రుడు. తర్వాతనేమో 6వ స్థానానికి అధిపతి కూడా శుక్రుడే. 1, 6 స్థానాల వాడు 1 నుంచి 11 వరకు కూడా ధనుసు రాశిలో 8 సంచారం చేస్తూ ఉన్నాడు. 8 సంచారం చేస్తున్నాడు. అష్టమంలో సంచారం చేస్తూ ఉంటే శుక్రుడు పెద్దగా ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి అదంత పెద్ద అనుకూలమైనటువంటిది కాదు, ఏదో సామాన్యం అనే చెప్పాలి. 11 తర్వాత నుంచి కూడా తెల్లవారుజామున 4:56 అంటే
5 గంటల దగ్గర నుంచి పొద్దున పూట ఎప్పుడు 11వ తారీఖు మకరంలో ప్రవేశం చేస్తూ ఉంటాడు. మకరంలో అంటే 9 అంటే భాగ్యంలో సంచారం చేయబోతూ ఉన్నాడు. 11 తర్వాత ఆయన అంటే అది ఏమైంది, మిత్రక్షేత్రం అయింది. దేంట్లో మకరం కాబట్టి, మకరానికి అధిపతి శని కాబట్టి శుక్రుడు సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మిత్రక్షేత్రం అయింది. తర్వాత శాస్త్రం కూడా ఏం చెప్పిందంటే గోచార శుక్రుడు కనుక 9 గోచార శుక్రుడు 9 సంచారం చేస్తూ ఉంటే ధనలాభాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం. కాబట్టి మీకు శుక్రుడి యొక్క అనుగ్రహం చక్కగా ఉంది. స్త్రీలకి బాగా ఉంటుంది, అన్యోన్య దాంపత్యం బాగా ఉంటుంది, పిల్లల్ని కూడా చాలా ఇద్దరు కలిసి జాగ్రత్తగా చూసుకుంటారు. తర్వాత బుధగ్రహ సంచారం. బుధుడు ఎవరు? 2, 5 వాడు, ద్వితీయ పంచమాధిపతి. వాడు ఎక్కడున్నాడు? 1 నుంచి 20 వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అంటే మకర రాశి అంటే 9 సంచారం చేస్తూ ఉంటాడు. అది కూడా మిత్రక్షేత్రమే వాడికి. ఏంటి? బుధుడికి. మకరం అంటే శని కదండి, బుధుడికి శనికి ఎఫినిటీ ఉంది, అది కూడా పర్వాలేదు. అంటే మరీ శాంతం ఇది కాదు కానీ 50% బాగానే ఉంటుంది. తర్వాత 20వ తారీఖు ఉదయం 6 గంటల 5 నిమిషాల దగ్గర నుంచి కూడా కుంభంలో ప్రవేశం చేస్తాడు. అంటే అది 10 సంచారం చేస్తూ ఉన్నాడు. 10 సంచారం చేస్తూ ఉండేటువంటి గోచార బుధుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం. అవి మీరు పొందబోతూ ఉన్నారు. ఇప్పుడు ఇంక గురు సంచారం. గురువు 8, 11 వాడు, అష్టమ లాభాధిపతి. ఎక్కడ సంచారము? ఈయన మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే ఎంతైంది? 12 సంచారం చేస్తూ ఉంటాడు. అంటే 8 వాడు 12లో సంచారం చేస్తూ ఉన్నాడు. ఇందాక గురువుకి చెప్పినప్పుడు 8 వాడు 12లో సంచారం చేస్తూ ఉన్నాడు. మనం చేసుకున్నాం 6, 8, 12 స్థానాల వాళ్ళు ఒకళ్ళిళ్ళల్లో వాళ్ళు ఉంటే మంచి రాజయోగం పడుతుంది అని చెప్పినని. ఆ ప్రకారంగా గురువు మీకు సంపూర్ణంగా అనుకూలంగా ఉన్నాడు, లోహమూర్తిగా సంచారం చేస్తున్నప్పటికీ కూడా. అది ముఖ్యమైన పాయింట్. శుభాన్ని ఇస్తాడు, శుభఫలితాన్ని ఇస్తాడు. ఇకపోతే శని 9, 10 వాడు భాగ్యరాజ్యాధిపతి. కుంభంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే కుంభం అంటే 10 సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ. ఇది ఏమిటి దీంట్లో గొప్పతనం అంటే, శని వాడు స్వక్షేత్రం, వాడింటే వాడే 10కి 9వ స్థానానికి 10వ స్థానానికి అధిపతి. 10 వాడు 10లో సంచారం చేస్తున్నాడు, బాగా ఉంది. ఇకపోతే రాహు ఎక్కడ? మేనంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే 11లో సంచారం చేస్తున్నాడు, లాభంలో సువర్ణమూర్తిగా మంచి లాభ ఫలితాన్ని పొందుతాడు. కాబట్టి రాహు యొక్క సంచారం బాగుంది. అంటే నీకు జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా రావు, ఉంటే తగ్గిపోతాయి. అట్లాగే థైరాయిడ్ కూడా రాహు గారి పోర్ట్ఫోలియోనే, ఆయన శాఖే అది కూడా మీకు ఆయన జాయింట్ పెయిన్స్ ఇస్తాడు, బ్యాక్ పెయిన్, ఈ స్పాండిలైటిస్ ఇవన్నీ కూడా రాహువే. అంటే ఎముకలు కీళ్ళు అవన్నమాట. ఈ 3 చోట్ల ఉన్నప్పటికీ కూడా మీకు రాహు సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి అవి మీకు ఎక్కువగా పనిచేయవు. తదుపరి స్త్రీలకి కూడా ఇర్రెగ్యులర్గా ఉంటాయి. ఇప్పుడు మంత్లీ పీరియడ్స్ అవి రెగ్యులర్ అవుతాయి. కేతుగ్రహ సంచారం ఎక్కడ? కన్యారాశిలో ఉంది. అంటే 5 సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే 5 వాడు 5 ఉన్నాడు కదా, 5 సంతాన స్థానం. సంతానం రీత్యా మీకు కొంత ఖర్చున్నా ఆనందం లభిస్తుంది, వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు. ఇప్పుడు ఇది ఓవరాల్గా చూసాం. విద్యార్థులకి అంతగా పెద్దగా యోగించేటువంటి కాలం. వాళ్ళు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి, శ్రద్ధ వహించాలి. ఉపాధ్యాయులకి ఏదో పర్వాలేదు, ఉద్యోగస్తులకి బాగానే ఉంది, అట్లాగే వ్యాపారస్తులకు కూడా పర్వాలేదు. తర్వాత వ్యవసాయదారులకి
సామాన్యంగా ఉంది, బాగానే ఉంది. తర్వాత స్త్రీలకి 12వ తారీఖు దగ్గర నుంచి కూడా చాలా బాగా ఉన్నది. న్యాయవాదులకి, వైద్యులకి బాగానే ఉంది. చేతివృత్తిదారులు బాగుంది. వృద్ధులకి కూడా బాగానే ఉంది. వృద్ధులకి కుజుడు ఎక్కడ ఉన్నాడో చూసుకోవాలి. కుజుడు 5వ తారీఖు నుంచి బాగుంది. మరి వ్యవసాయదారులు కూడా 5 నుంచి చాలా బాగుంది. మాసాధిపతులు ఎప్పుడు చెప్పుకుందాం. మాసాధిపతులు కృత్తిక 1 నుంచి 10 శని మాసాధిపతి. కృత్తికా నక్షత్రానికి 10 తర్వాత రాహు మాసాధిపతిగా వస్తాడు. మీరు సూర్య ఆరాధన చేసుకోండి. ఓం సూర్యాయ నమః అని 108 పర్యాయం జపం చేసుకోవటం. అందరూ ఈ రాశిలో ఉండేవాళ్ళు అందరూ కూడా సూర్యుని యొక్క ఆరాధన చేసుకుంటే మంచిదని మొట్టమొదటిలోనే మనం చేయడం జరిగింది. తర్వాత ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి. దుర్గామాత స్తోత్రాలు చదువుకోండి. తర్వాత శనికి ఏం చేస్తామంటే నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం యమాగజం, అది ఒక 21 పర్యాయం చదువుకోండి. రోహిణీ నక్షత్రం వాళ్ళకి 1 నుంచి 10 దాకా కుజుడు మాసాధిపతిగా ఉన్నాడు. 10 తర్వాత కేతువు మాసాధిపతిగా ఉన్నాడు. లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోండి మీరు. అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆశంకరాచార్య అని అది ఒకటి చదువుకోండి. 21 పర్యాయం చదువుకోండి. 3 మాటలు చదివితే చాలు రోజు మొత్తం మీద. కొద్దిగా పెద్దది ఇది, అందువలన 3 మాటలు చదువుకుంటే చాలు. అలాగే 10 తర్వాత కేతువు మాసాధిపతి సూర్యారాధన చేయండి. ఆదిత్య హృదయం లేకపోతే ఓం సూర్యాయ నమః 21 పర్యాయం చదువుకోవటం. లక్ష్మీ అష్టోత్తరం దాన్ని చెప్పాను. మృగశిర 1-2 పాదాల వారికి 1 నుంచి 10 వరకు కూడా బుధుడు మాసాధిపతి. 10 తర్వాత శని మాసాధిపతిగా ఉంటాడు. మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆ శంకరాచార్య అంటే యూట్యూబ్లో ఆన్ చేస్తే వస్తుంది, అది చదువుకొని అందులో. తర్వాత బుధుడు మాసాధిపతిగా ఉన్నాడు కాబట్టి చక్కగా మీరు విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోండి, మంచి ఫలితాలు ఇస్తుంది. అట్లాగే సూర్య ఆరాధన, సూర్య అష్టోత్తర శతనామావళి, సూర్యుని యొక్క ఆదిత్య హృదయ స్తోత్రం, ఇవి చదువుకోండి. ఇప్పుడు వీరి యొక్క అదృష్ట సంఖ్య 6, 3, 2, 5, 8. బుధ శుక్ర శని వారాలు, గురువారం ఇవి కూడా కలిసి వచ్చేటువంటి యొక్క వారాలు. వృషభ రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉండేటువంటి సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.